దినవృత్తాంతములు 2వ గ్రంథము 13వ అధ్యాయము. రాజైన యెరోబాము ఏలుబడిలో 18వ సంవత్సరమందు అబీయా యూదావారిని ఏలనారంభించెను. అతడు 3 సంవత్సరములు యెరూషలేమునందు ఏలెను. అతని తల్లి పేరు మీకాయా. ఆమె గిబియా ఊరివాడైన ఊరీయేలు కుమార్తె. అబీయాకును యెరోబామునకును యుద్ధము కలుగగా అబీయా 4,00,000 మంది పరాక్రమశాలుల సైన్యము ఏర్పరచుకొని యుద్ధమునకు సిద్ధము చేసెను. యెరోబామును 8,00,000 మంది పరాక్రమశాలులను ఏర్పరచుకొని అతనికి ఎదురుగా వారిని యుద్ధమునకు వ్యూహపరచెను. అప్పుడు అబీయా ఎఫ్రాయిము మన్యమందుండు శమరాయిము కొండ మీద నిలిచి ప్రకటించినదేమనగా, యెరోబామా, ఇశ్రాయేలు వారలారా, మీరందరును నాకు చెవియొగ్గుడి. ఇశ్రాయేలు రాజ్యమును ఎల్లప్పుడూ ఏలునట్లుగా ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా దావీదుతోనూ అతని సంతతి వారితోనూ భంగము కాజాలని నిబంధన చేసి దానిని వారికిచ్చునని మీరు తెలుసుకొందురు గదా. అయినను దావీదు కుమారుడైన సొలొమోనుకు దాసుడును నెబాతు కుమారుడునగు యెరోబాము పనికిమాలిన దుష్టులతో కలిసి లేచి తన యజమానుని మీద తిరుగుబాటు చేసెను. సొలొమోను కుమారుడైన రెహబాము ఇంకనూ బాల్యదశలో నుండి ధైర్యము లేనివాడై వారిని ఎదిరించుటకు తగిన శక్తి లేకున్నప్పుడు వారు అతనితో యుద్ధము చేయుటకు సిద్ధమైరి. ఇప్పుడు దావీదు సంతతి వారి వశముననున్న యెహోవా రాజ్యముతో మీరు యుద్ధము చేయ తెగించెదమని తలంచుచున్నారు. మీరు గొప్ప సైన్యముగా ఉన్నారు. యెరోబాము మీకు దేవతలుగా చేయించిన బంగారు దూడలను మీ యొద్ద ఉన్నవి. మీరు అహరోను సంతతి వారైన యెహోవా యాజకులను లేవీయులను త్రోసివేసి అన్యదేశముల జనులు చేయునట్లు మీ కొరకు యాజకులను నియమించుకొంటిరి గదా. ఒక కోడితోనూ 7 గొర్రె పొట్టేళ్లతోనూ తన్ను ప్రతిష్ఠించుటకై వచ్చు ప్రతివాడు దైవములు కాని వాటికి యాజకుడగుచున్నాడు. అయితే యెహోవా మాకు దేవుడైయున్నాడు, మేము ఆయనను విసర్జించిన వారము కాము. అహరోను సంతతి వారు యెహోవాకు సేవ చేయు యాజకులై యున్నారు. లేవీయులు చేయవలసిన పనులను లేవీయులే చేయుచున్నారు. వారు ఉదయాస్తమయములయందు యెహోవాకు దహన బలులు అర్పించుచు సుగంధ ద్రవ్యములతో ధూపము వేయుచు పవిత్రమైన బల్ల మీద సన్నిధి రొట్టెలు ఉంచుచు బంగారు దీపస్తంభమును ప్రమిదలను ప్రతి సాయంత్రము ముట్టించుచూ వచ్చుచున్నారు. మేము మా దేవుడైన యెహోవా ఏర్పరిచిన విధిని బట్టి సమస్తము జరిగించుచున్నాము గాని మీరు ఆయనను విసర్జించిన వారైతిరి. ఆలోచించుడి, దేవుడే మాకు తోడై మాకు అధిపతిగానున్నాడు. మీ మీద ఆర్భాటము చేయుటకై బోర్లు పట్టుకొని ఊదునట్టి ఆయన యాజకులు మా పక్షమున ఉన్నారు. ఇశ్రాయేలు వారలారా, మీ పితరుల దేవుడైన యెహోవాతో యుద్ధము చేయకుడి, చేసినను మీరు జయమొందరు. యెరోబాము వారి వెనుకటి భాగమందు మాటుగాండ్రను కొందరిని ఉంచి సైన్యము యూదావారికి ముందును మాటుగాండ్ర వారికి వెనుకను ఉండునట్లు చేసెను. యూదావారు తిరిగి చూచి యోధులు తమకు ముందును వెనుకను ఉన్నట్టు తెలుసుకొని యెహోవాకు ప్రార్థన చేసిరి. యాజకులను బోర్లు ఊదిరి. అప్పుడు యూదావారు ఆర్భటించిరి. యూదావారు ఆర్భటించినప్పుడు యెరోబామును ఇశ్రాయేలు వారందరూ అబీయా ఎదుటను యూదావారి ఎదుటను నిలవలేకుండునట్లు దేవుడు వారిని మొత్తినందున ఇశ్రాయేలు వారు యూదావారి ఎదుట నుండి పారిపోయిరి. దేవుడు వారిని యూదావారి చేతికి అప్పగించినందున అబీయాయును అతని జనులను వారిని ఘోరముగా సంహరించిరి. ఇశ్రాయేలు వారిలో 5,00,000 మంది పరాక్రమశాలులు హతులైరి. ఈ ప్రకారము ఇశ్రాయేలు వారు ఆ కాలమందు తగ్గింపబడిరి గాని యూదావారు తమ పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించిన హేతువు చేత జయముందిరి. అబీయా యెరోబామును తరిమి బేతేలును దాని గ్రామములను
యెషానాను దాని గ్రామములను, ఎఫ్రోనును దాని గ్రామములను పట్టుకొనెను. అబీయా బ్రతికిన కాలమున యెరోబాము మరలా బలము పొందలేదు. యెహోవా అతని మొత్తినందున అతడు మరణమొందెను. అబీయా వృద్ధి నొందెను. అతడు 14 మంది భార్యలను వివాహము చేసుకొని 22 కుమారులను 16 కుమార్తెలను కనెను. అబీయా చేసిన ఇతర కార్యములను గూర్చియు, అతని చర్యను గూర్చియు, అతని కాలమున జరిగిన సంగతులను గూర్చియు ప్రవక్త అయిన ఇద్దో రచించిన సటీకా గ్రంథమునందు రాయబడి ఉన్నది.